మాయా పెన్ను. హే, నా కాలేజ్ డేస్ అయితే అయిపోయాక నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటిది కింద పడుంది? ఇదేదో పెన్లాగుందే. దీన్ని అయితే నేను ఇంటికి తీసుకెళ్తాను. ఏంటి నాన్న, హ్యాపీగా ఉన్నావా? నీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. అవును నాన్న, హ్యాపీగానే ఉన్నాను. సరే నాన్న, నాకు కొంచెం పనుంది, నేను వెళ్ళేసి వస్తాను మరి. సరే నాన్న, వెళ్ళిరండి. ఇప్పుడు నాన్నగారు బయటికి వెళ్ళిపోయారు కదా, నేను ఆ పెన్ను వాడతాను. ఇదేంటి, నేను ఇక్కడికి వచ్చేసాను? నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ఆ పెన్తో ఏం గీస్తే అక్కడికి వెళ్ళిపోతాను అన్నమాట. అలాగైతే ఇప్పుడు నేను ఒక ఫారెస్ట్ని గీస్తాను. ఈ పెన్ ఏదో మాయా పెన్ లాగుంది. నాకు చాలా మజా వస్తుంది. నాకు చాలా ఆకలిస్తుంది. ఇప్పుడు నేను ఒక మంచి రెస్టారెంట్ని గీస్తాను. చెప్పండి సార్, ఏం కావాలి? ఒక పన్నీర్ టిక్కా తీసుకురండి. సారీ సార్, అది మా దగ్గర లేదండి. సరే, అలా అయితే ఒక బటర్ చికెన్ తీసుకురండి. అయ్యో సారీ సార్, మా దగ్గర ఇది కూడా లేదు. సరే అయితే ఒక చికెన్ బిర్యానీ అన్న తీసుకురా. ఐఎమ్ రియలీ సారీ సార్, మా దగ్గర అది కూడా లేదు. మరి ఏముంటాయిరా మీ దగ్గర? ఏముంటాయి సార్? మా దగ్గర అయితే వాటర్, కాఫీ అండ్ మటన్ ఫ్రై ఉన్నాయి సార్. సరే, అవే తీసుకురా. ఓకే సార్. అమ్మయ్య, చివరికి ఇవన్నా తెప్పించాడు. ఇక్కడ ఉన్నావు కొంచెం టేస్టీగానే ఉన్నాయిలే. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తాను. నాకు నడుచుకుని వెళ్ళే అంత ఓపిక లేదు, కానీ ఈ పెన్ను యూజ్ చేసి వెళ్తాను. ఈ పెన్ను ఎక్కడికి వెళ్ళింది? నేను ఇక్కడే కదా పెట్టాను. ఆడ పెన్తో గీయడం నేను చూడలేదు అనుకుంటున్నాడేమో, పిచ్చోడు. ఇప్పుడు ఈ పెన్తో నాకేం కావాలంటే అది డ్రా చేసుకుని నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను. సరే, నేను ఒక మంచి ఇంద్రభవనాన్ని గీస్తాను. అదేంటి, నేను ఫారెస్ట్లోకి వచ్చాను. నేను గీసింది ఇంద్రభవనాన్ని కదా. సరే, కనీసం నాకు ఇంద్రభవనం రాలేదు. సరే, నాకు ఒక మంచి రిచ్ సూట్ గీస్తాను. ఇదేంటి, నాకు ఈ డ్రెస్ వచ్చింది? చీ, నేను గీసింది ఒకటైతే నాకు వచ్చింది ఒకటి. ఈ ఫారెస్ట్ చాలా దట్టంగా ఉంది. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు బయటపడేది ఎలా? కనీసం నా దగ్గర సరైన బట్టలు కూడా లేవు. ఇదేంటి, ఆ పెన్ మాయమైపోయింది. అయ్యో, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఎలా బయటికి వెళ్ళాలరా దేవుడా. సో గైస్, ఈ స్టోరీ చూస్తే మీకైతే తెలిసేది ఏంటో తెలుసా? ఎక్కువగా అత్యాశపడితే చివరికి మిగిలేది నిరాశే. సో గైస్, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్టోరీస్ ప్యాలెస్. మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఎలాంటి స్టోరీస్ కావాలో మీరు కామెంట్ చేయండి. హారర్, కామెడీ, యాక్షన్ లేకపోతే అడ్వెంచర్ స్టోరీస్ ఎలాంటివి కావాలన్నా సరే ప్లీజ్ కామెంట్, మేము చేస్తాం.